A1 కాటన్ నరేష్ ఎవరు? నేనే మేడం. బటన్ పెట్టా, ఫస్ట్ బటన్ పెట్టు. నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి డిసెంబర్ 17వ రోజు స్ఫూర్తి అనే అమ్మాయి మీద లైంగిక దాడి చేసినట్టు ఒప్పుకున్నారా? అవును మేడం. మెజిస్ట్రేట్ వారి ముందు ఆ నలుగురు కన్ఫెస్ చేశారు. ఎవరితో కలిసి చేసావు? వీలే మేడం. పేర్లు చెప్పు. పవన్ కుమార్, తేజ సాయి, సంపత్ మేడం. ఈ నలుగురు ముత్తాయిలు ఈ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఒకే క్లాస్ కాకపోయినా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. కాకపోతే ఈ నలుగురు ముత్తాయిలు కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఈ ఫోర్త్ అక్యూజ్ అయినటువంటి సంపత్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి పలానా చోటకి రమ్మన్నాడు. అక్కడికి వచ్చాక ఆ నలుగురు ఆ అమ్మాయిని కారులో పికప్ చేసుకోవడం జరిగింది. అదే కారులో అమ్మాయి మీద అత్యాచారం చేసి గాయపరచడం జరిగింది, అంతేగా సార్? అంతే మేడం. చెప్పంతేనా? అవును మేడం. ముగ్గురు అక్యూజ్లు కింద దిగడం జరిగింది. ఒకే ఒక మెయిన్ అక్యూజ్ అయినటువంటి నరేష్ లోపల కారులో ఉండిపోయాడు. ఆ తర్వాత ఈ నరేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద దాడి చేసి అత్యాచారం చేశాడు. ఇదంతా నువ్వు ఒక్కడే చేసావా? అవును. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. బయట ఏం చేస్తున్నారు వాళ్ళు? తెలియదు మేడం. కాపలా కాస్తున్నారా? అక్కడే దగ్గరలో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వారు ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. అమ్మాయి ఐడెంటిఫై చేసిందా సార్? ఐడెంటిఫై చేసింది మేడం. స్పాట్ లోకి వెళ్ళిన తర్వాత ముగ్గురు అక్యూజులను అరెస్ట్ చేయడం జరిగింది. ఫోర్త్ అక్యూజ్ అయినటువంటి సంపత్ స్పాట్ నుంచి మిస్ అయ్యాడు. కాకపోతే అతను కూడా ఆ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. నువ్వేనా సంపత్ అంటే? అవును మేడం. సంపత్ ఏటునా సార్? ఎఫ్ఐఆర్ లో ఎఫ్ఐఆర్ ఉంది మేడం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు ఎవరు ఏ రోలో మాకు తెలియదు. అందుకే ఛార్జ్ షీట్ లో మార్చాం. ఓకే. పోలీసులు ఏమైనా మిమ్మల్ని కొట్టారా? ఏం లేదు మేడం. ఇలా చెప్పమని ఏమైనా బలవంత పెట్టారా? లేదు మేడం. ఓకే. ఇక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు సాక్ష్యాలు కలెక్ట్ చేశారు. సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఈ నేరస్తులు తప్పించుకునే అవకాశమే లేదు. దట్స్ ఆల్. సో వాట్ యు థింక్? నేనేం చేస్తే శిక్ష పడుతుందా అంతే. ఏముంది దాంట్లో? రేప్ కేసుల్లో రుజువై శిక్ష పడుతున్న కేసులు 5% కంటే తక్కువ, తెలుసా? అదంతా చెప్పినంత సింపుల్ కాదు అమూల్. సి ద లా ఇస్ యూజ్డ్ అండ్ మిస్యూజ్డ్ అట్ ద సేమ్ టైం. అంటే రేప్ కేసులని తప్పుడు కేసులు అంటావా? వాట్? కేసెస్ అన్ని జనరల్ చేయొద్దు అమూల్. యునో కొన్ని తప్పుడు కేసులు కూడా ఉంటాయి. ఏం ఆశించే వాళ్ళు ఇలాంటి కేసులు పెడతారని మీ ఉద్దేశం? No. Please don't play that card. You're taking this out of context. I just said every case is different, ante. రియలీ? హౌ డిఫరెంట్ దే రియల్లీ ఆర్? ప్రతి కేసులోనూ ఒక అమ్మాయి బలై ఉంటుంది, ఒక అబ్బాయి బలి తీసుకొని ఉంటాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు పీపుల్ ఆర్ సో నైవ్. Naiva? అనే నా మీద ఎందుకు తీస్తున్నావు? What did I do? నువ్వు కాదు, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ దీస్ మెన్ అరౌండ్. ఓకే? Well, I am not one of those men. Can we please get out of this, please? Sorry. Of course you're not one of them. I just carried away. Of course you're not one of them. Thank God, you know. ఫేస్ చూడు పాపం. బట్ మహి, డోంట్ బి a bad lawyer, okay? See, it's a very subjective. Just try, okay? Yeah, that I can definitely do. అట్లా ముగిసిపోవాల్సిన కథ అది.